మన దేవతలు ముఖ్యంగా పద్మాల్లోనే ఉంటారు. గమనించిన సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది. బ్రహ్మదేవుడు పద్మ నుంచే పుట్టాడు. లక్ష్మీదేవి అయితే పద్మంలో కూర్చోవడం కాదు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అన్ని పద్మమే. అది కూడా బంగారు పద్మం కాదండి, చెరువులో పుట్టిన మామూలు పద్మమే. పద్మం గొప్పతనం ఏమిటంటే చెరువు నీటి మట్టం పెరిగిన కొద్దీ పద్మం ఒక అంగుళం పైకి ఎదుగుతుంది, ఎవరూ చెప్పకుండానే. నీటి మట్టం ఎంతైనా పెంచండి, మీరు కావాలని మోటార్ పైపులు పెట్టి చెరువు అంతా నింపేసి ఊరంతా వరద వచ్చేంత నీరు పెట్టండి, తామరపు దానికంటే ఒక అంగుళం ఎక్కువ. నీ జీవితం ఎంత ముంచాలని ప్రయత్నించినా నువ్వు జ్ఞానంతో ఒక్క అంగుళం పైకి ఎదగరా అబ్బాయి అని చెబుతోంది పద్మ. ఈ మాట తెలిస్తే ఎవడైనా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటాడా? ఆ చేసుకోవాల్సిన పరిస్థితి ముంచుతోంది. వీడు ఇంకో అంగుళం పైకి ఎదుగుతాడు. నాకు ఇంకా ఇప్పుడు వయస్సు 20 ఏళ్ళు 80 ఏళ్ళ జీవితం ఉంది. బతికియుండిన బరుసాకు తినగవచ్చు, బతికియుండిన శుభములు పడేయవచ్చు. 13 ఏళ్ళు పాండవులు వనవాసం చేయబట్టే కదా తర్వాత గెలిచారు, యుద్ధంలో సుఖంగా ఉన్నారు, ధర్మం గెలిచింది.